హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ వ్యూ మెను. సో వ్యూ మెను ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం రివ్యూ డిస్కస్ చేసాం, అలానే రెఫరెన్స్ డిస్కస్ చేసాం, లేఅవుట్, ఇన్సర్ట్, హోమ్, డిజైన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వ్యూ మెను. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ ఒకసారి అందరూ ఫాలో అవ్వండి, ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్ వింటేనే నెక్స్ట్ క్లాసెస్ మీకు ఈజీగా అర్థం అవుతాయి. సో అలానే వీడియోస్ అందరూ చూస్తున్నారు. వీడియో చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ అనేది కంపల్సరీ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్ అన్ని నీట్గా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సో ఈరోజు వచ్చి వ్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత చెప్పాను కదా స్టార్టింగ్, ఏదైనా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ మనం తీసుకున్నామంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇమీడియట్గా పేజ్ సెటప్ చేయాలి. సో లేఅవుట్ మెనూకి వెళ్ళండి, పేపర్ సైజ్ A4 సెట్ చేసుకోండి, అలానే ఓరియంటేషన్ పోర్ట్రేటా ల్యాండ్స్కేపా సెట్ చేసుకోండి. దాని తర్వాత మార్జిన్ సెట్ చేసుకోండి, డిఫాల్ట్ మార్జిన్ 1 ఇంచ్ మార్జిన్. ఇది బేసిక్గా మనం చేయవలసింది. అంటే ఇది ఎంఎస్ వర్డ్ అనే కాదు, మీరు ఏదైనా ఎనీ టెక్స్ట్ అప్లికేషన్ తీసుకోండి. సో ఇమీడియట్గా మనం చేయవలసింది ఏంటంటే పేజ్ సెటప్. తర్వాత మనకి ఆటోమేటిక్గా మ్యాటర్ రావాలి అంటే కమాండ్ చెప్పాను కదా, ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మ్యాటర్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు దీనికి మ్యాటర్ని కూడా మనం ఏం చేయాలి, బోత్ సైడ్ ఈక్వల్గా సెట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈక్వల్గా వచ్చింది, ఇక్కడ ఈక్వల్గా లేదు. సో ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, బోత్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. సో దీనికి ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్, దెన్ గో టు హోమ్ ట్యాబ్. మీరు ఈ మౌస్ పాయింటర్ని ఫాలో అవ్వండి. హోమ్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ చూడండి జస్టిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ జస్టిఫికేషన్ అన్న ఆప్షన్ యూస్ చేయండి. చూడండి బోత్ సైడ్ ఈక్వల్గా సెట్ అయింది మనకి. ఓకే, సో ఇది సెట్ చేసిన తర్వాత సో ఇప్పుడు వ్యూ మెనూకి వెళ్ళండి. సో వ్యూ మెనూ దేనికి యూజ్ అవుతుంది, మనకి డాక్యుమెంట్ని మనం ఎలా వ్యూ చేయాలనుకుంటున్నాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పీడిఎఫ్ నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇంటర్నెట్ నుంచి. సో పీడిఎఫ్ మ్యాటర్ అనేది డౌన్లోడ్ చేశారు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, మొబైల్ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని రీడ్ చేయాలనుకుంటున్నాం. సో ఆ డాక్యుమెంట్ని మనం ఎలా వ్యూ చేయాలి, లేదంటే మీ డాక్యుమెంట్లో మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. సో సింగిల్ పేజ్ చూడాలా, మల్టిపుల్ పేజెస్ అట్ ఎ టైం చూడాలా, పోర్ట్రేట్లో చూడాలా, ల్యాండ్స్కేప్లో చూడాలా, లేదంటే డాక్యుమెంట్లో మనకి ఇమేజెస్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి. సో డాక్యుమెంట్ని విత్ షేప్స్ చూడాలా, వితౌట్ షేప్స్ చూడాలా, లేదంటే పిక్చర్స్ షేప్స్ లేకుండా ఓన్లీ టెక్స్ట్ మ్యాటర్ ఒకటే చూడాలా. సో ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయి, ఆప్షన్స్ వ్యూ మెనూలో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వ్యూ మెనూ మీరు క్లిక్ చేయగానే, ఇక్కడ వ్యూ మెనూ క్లిక్ చేయగానే చూడండి టూల్ బార్ ఓపెన్ అయింది కదా. ఈ టూల్ బార్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చూడండి ఇక్కడ ఏముంది, రీడ్ మోడ్. చూడండి రీడ్ మోడ్ అనగానే డాక్యుమెంట్ ఏమైంది చూడండి, పేజ్ మొత్తం కంప్లీట్గా కనిపిస్తుంది మనకి. ఓకే, రీడ్ మోడ్ అని క్లిక్ చేయగానే ఏమైంది, పేజ్ మొత్తం కంప్లీట్గా వచ్చింది. అంటే ఒకటే పేజ్ ఉంది కాబట్టి ఒకటే పేజ్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏం చేస్తున్నా, మళ్ళీ నార్మల్ వ్యూకి తీసుకురావాలి. జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేయండి, కీబోర్డ్లో ఎస్కేప్ కీ ఉంటుంది కదా, ఎస్కేప్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి ఈ మ్యాటర్ని వేరే పేజ్కి మూవ్ చేస్తున్నాను. సో ఈ మ్యాటర్ని వేరే పేజ్కి మూవ్ చేయాలంటే ఏం చేయాలి, కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఓకే, మళ్ళీ ఈ మ్యాటర్ని ఇక్కడ నుంచి వేరే పేజ్కి మూవ్ చేస్తున్నాను, కంట్రోల్ ప్లస్ ఎంటర్. అంటే ఇప్పుడు టోటల్ మనకి ఎన్ని పేజెస్ వచ్చాయి, 3 పేజెస్ వచ్చాయి. కార్నర్లో చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని ఉన్నాయి, 3 పేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ వ్యూకి వెళ్ళి రీడ్ మోడ్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఒక పేజ్ వస్తుంది, ఇక్కడ ఒక పేజ్ వస్తుంది. అంటే ఎట్ ఏ టైం వీ కెన్ వ్యూ 2 పేజెస్. అంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే మనం ఇచ్చిన వ్యూ స్టైల్ని బట్టి డాక్యుమెంట్ అనేది అది అడ్జస్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రింట్ లేఅవుట్. నెక్స్ట్ లేఅవుట్ ఏమని చూడండి అక్కడ ప్రింట్ లేఅవుట్. అంటే డిఫాల్ట్గా మనం యూజ్ చేసే లేఅవుట్ ప్రింట్ లేఅవుట్. అంటే ఇక్కడ డాక్యుమెంట్ మనకి ఎలా అయితే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే మనకి ప్రింట్ వస్తుంది. సో మన డాక్యుమెంటేషన్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ ప్రింట్ తీసినప్పుడు కానీ ప్రింట్ వ్యూ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పక్కన చూడండి వెబ్ లేఅవుట్ అని ఇంకొక వ్యూ ఉంది. వెబ్ లేఅవుట్ ఇదేం చేస్తుంది, చూడండి మన వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది, స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది, ఈ ఎండ్ నుంచి ఎండ్ వరకు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు కంప్లీట్గా కనిపిస్తుంది కదా. అలా ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అంతా మనకి కంప్లీట్గా కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ప్రింట్ లేఅవుట్కి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి అవుట్ లైన్ డ్రాఫ్ట్ అని ఉంది కదా. సో దీనికి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మధ్యలో కొన్ని షేప్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ షేప్ ఇన్సర్ట్ చేయడం చెప్పాను ఇన్సర్ట్ క్లాస్లో. ఇన్సర్ట్కి వెళ్ళి
ఇన్సర్ట్లో ఇక్కడ చూడండి షేప్స్ ఉన్నాయి కదా, సో మీకు నచ్చిన ఏదో ఒక షేప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఒక షేప్ అనేది ఇన్సర్ట్ చేశాను. అలానే ఈ మధ్యలో ఏం చేస్తున్నాను, ఇక్కడ సమ్ టెక్స్ట్ బాక్సెస్ అనేవి ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ షేప్ పెట్టాను, అలానే ఇక్కడ ఇంకొక టెక్స్ట్ బాక్స్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. అలానే ఈ మధ్యలో ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తున్నాను, పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. పిక్చర్ క్లిక్ చేసి మీ సిస్టంలో పిక్చర్స్ ఉంటాయి కదా, సో ఏదో ఒక పిక్చర్ తీసుకోండి. సమ్ ఇలా. ఓకే, ఇప్పుడు నా డాక్యుమెంట్లో టెక్స్ట్ మ్యాటర్ ఉంది, షేప్ ఉంది, పిక్చర్ ఉంది, అలానే టెక్స్ట్ బాక్స్ ఉంది. సో ఇప్పుడు చూడండి వ్యూకి వెళ్ళి, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రీడ్ మోడ్ అంటే మొత్తం అన్ని కనిపిస్తున్నాయి. ఓకే, అలానే నెక్స్ట్ ప్రింట్ లేఅవుట్ అంటే యాజ్ యూజువల్ మనం యూస్ చేసేది కాబట్టి కంప్లీట్గా అంతా కనిపిస్తుంది. వెబ్ లేఅవుట్లో ఎన్లార్జ్ అయ్యి జూమ్ అయి కనిపిస్తుంది. అవుట్లైన్ చూడండి, సో అవుట్లైన్ అనేసరికి మీకు ఏమైంది, పిక్చర్స్ కానీ టెక్స్ట్ బాక్స్ కానీ షేప్స్ కానీ ఏమీ కనిపించట్లేదు. అలానే చూడండి ఇక్కడ క్లోజ్ అవుట్లైన్ అని ఉంది కదా, క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఏం చేస్తున్నా, ఇదే వ్యూలో డ్రాఫ్ట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ అవుట్లైన్ మెనూ డ్రాఫ్ట్ మెనూలో మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ డిస్ప్లే ఓన్లీ ద టెక్స్ట్ మ్యాటర్. అంటే ఇట్ విల్ నాట్ డిస్ప్లే షేప్స్, పిక్చర్స్ ఏమీ రావు మనకి. ఓన్లీ మనకి ఏమొస్తుంది, టెక్స్ట్ మ్యాటర్ ఒకటే కనిపిస్తుంది, డ్రాఫ్ట్. అర్థమైంది కదా. సో ఇవి వ్యూ మెనూలో ఉన్న వ్యూస్. ఓకే, ఇందులో మనం వాడే వ్యూ ఏంటి, ప్రింట్ లేఅవుట్ వ్యూ. ఓకే, సో రిమూవ్ చేసేస్తున్నాను, పిక్చర్స్ అవన్నీ రిమూవ్ చేస్తున్నాను, టెక్స్ట్ బాక్స్ రిమూవ్ చేసేస్తున్నాను. అలానే నెక్స్ట్ షేప్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ రోలర్. రోలర్ అంటే చూడండి ఇక్కడ మన డాక్యుమెంట్లో పైన కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ కాల్డ్ రోలర్. కొన్ని సిస్టమ్స్లో ఇది కనిపిస్తుంది, కొన్ని సిస్టమ్స్లో ఇది కనిపించదు. ఇది కావాలనుకోండి ఏం చేయాలి, ఈ వ్యూ మెనూలో ఈ రోలర్ అనేది టిక్ మార్క్ పెట్టుకోండి. జస్ట్ దీన్ని టిక్ మార్క్ పెడితే మనకు రోలర్ అనేది కనిపిస్తుంది. అంటే టిక్ మార్క్ తీసేస్తే రోలర్ అనేది హైడ్ అయిపోతుంది. మళ్ళీ కావాలనుకోండి జస్ట్ మళ్ళీ దాన్ని ఎనేబుల్ చేసుకోండి. జస్ట్ టిక్ మార్క్ పెడితే రోలర్ అనేది హైలైట్ అవుతుంది. దాని కింద ఇంకొకటి ఏమో చూడండి, మనకి గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ అంటే ఏం కనిపిస్తుంది, మనకి బాక్సెస్. ఇప్పుడు మీరు అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్ వెర్షన్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, బై డిఫాల్ట్ గ్రిడ్ అనేది కనిపిస్తుంది డిఫాల్ట్ గా. గ్రిడ్ వల్ల మనకి యూజ్ ఏమి ఉండదు. ఏదైనా షేప్స్ కానీ పిక్చర్స్ కానీ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా లైన్ టు లైన్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తున్నామా లేదంటే అన్ని ఈక్వల్ గా వస్తున్నాయా లేవా, ఒకే లైన్ లో వస్తున్నాయా లేదా అనేది జస్ట్ మనకి ఏంటంటే క్లారిటీగా తెలియడం కోసం. అంటే ఈజీగా మనం పిక్చర్స్ అన్ని ఆర్డర్ వైజ్ ప్లేస్ చేసుకోవడానికి, షేప్స్ ని ఆర్డర్ వైజ్ ప్లేస్ చేసుకోవడానికి, దానికే మనకి గ్రిడ్ అనేది యూజ్ అవుతుంది. వద్దు అనుకుంటే జస్ట్ రిమూవ్ చేసేయండి. గ్రిడ్ అనేది రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, నావిగేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో నావిగేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ నావిగేటర్. నావిగేటర్ అంటే ఏంటి, మన మ్యాప్. ఇక్కడ కూడా నావిగేషన్ అంటే ఏంటి అంటే చూడండి, నావిగేషన్ ఆప్షన్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే కొన్ని హెడ్డింగ్స్ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి విజన్ అని పెట్టాను ఫస్ట్ పేజ్లో. సో సెకండ్ పేజ్లో ఏం చేస్తున్నాను, కంప్యూటర్స్ అని పెడుతున్నాను. అలానే థర్డ్ పేజ్లో ఇంగ్లీష్ అని పెట్టాను. ఓకే, విజన్ కంప్యూటర్స్ ఇంగ్లీష్. సో ఇమీడియట్గా హెడ్డింగ్కి ఏం చేయాలి, సో హెడ్డింగ్ స్టైల్ అప్లై చేయాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, హోమ్ ట్యాబ్లో ఉంటాయి. సో మ్యాటర్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన హెడ్డింగ్ స్టైల్ ఏదో ఒక హెడ్డింగ్ స్టైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ 1 అని పెట్టాను. హెడ్డింగ్ స్టైల్ అప్లై చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ తర్వాత హెడ్డింగ్ స్టైల్ అప్లై చేసిన తర్వాత మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోండి. ఓకే, దీని ఇప్పుడు నేను మిడిల్లో పెట్టాను. సో ఇప్పుడు నాకు ఇదే హెడ్డింగ్ స్టైల్ రిమైనింగ్ అన్ని పేజెస్కి రావాలి. మీకు అది కూడా చెప్పాను, ఫార్మాట్ పెయింటర్. ఓకే, ఈ ఫార్మాట్ పెయింటర్ ఏం చేస్తుంది, ఏదైతే టెక్స్ట్ ఉందో సెలెక్టెడ్ టెక్స్ట్ ఫార్మాట్ ని కాపీ చేసుకుంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం, రిమైనింగ్ టెక్స్ట్ కి అప్లై చేసుకుంటాం. ఏ టెక్స్ట్ ఏ హెడ్డింగ్ కావాలంటే ఆ హెడ్డింగ్ అప్లై చేస్తే దాని ఫార్మాట్ అనేది హెడ్డింగ్ అప్లై అవుతుంది. చూడండి ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ, సో హెడ్డింగ్స్ అన్ని యూనిక్ గా ఉన్నాయి. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. సో టెక్స్ట్ మ్యాటర్ తీసుకున్నాం, డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టాను, హెడ్డింగ్ కి హెడ్డింగ్ స్టైల్ అప్లై చేశాను. ఓకే, అలానే పేజ్ నెంబర్స్ పెట్టాలంటే ఇందులోకి వెళ్తాం, ఇన్సర్ట్లో పేజ్ నెంబర్స్కి వెళ్ళి పేజ్ నెంబర్ ఏ లొకేషన్లో కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా పేజ్ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన క్లాసెస్. ఓకే, ఇప్పుడు నావిగేషన్ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వ్యూ మెనూకి వెళ్ళి నావిగేషన్ పైన ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్లో ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో హెడ్డింగ్స్ అన్నీ కూడా పక్కన డిస్ప్లే వస్తుంది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ అనే లెసన్కి వెళ్ళాలనుకోండి, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, మౌస్ని స్క్రోల్ చేసుకుంటాం, లేదంటే పక్కన చూడండి ఇక్కడ స్క్రోలర్ బార్ అని ఉంది కదా,
ఈ స్క్రోలర్ బార్ ఉంది కదా ఇక్కడ, ఈ స్క్రోలర్ బార్ని ఏం చేస్తాం, అప్ అండ్ డౌన్ పైకి కిందకి మనం మూవ్ చేస్తాం. జనరల్గా ఇవి యూజ్ చేస్తాం మనం. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనకి ఏంటంటే ఈ నావిగేషన్ పెయిన్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజన్లో ఉన్నాం, డైరెక్ట్గా నేను ఇంగ్లీష్కి వెళ్ళాలి, జస్ట్ ఇంగ్లీష్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్ అనే లెసన్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో కంప్యూటర్స్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంప్యూటర్స్ అనేది ఓపెన్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో నావిగేషన్ అంటే మన డాక్యుమెంట్ని నావిగేట్ చేస్తుంది, ఎక్కడి నుంచి, ఒక హెడ్డింగ్ నుంచి ఇంకొక హెడ్డింగ్, అంటే ఒక లెసన్ నుంచి ఇంకొక లెసన్కి. సో ఈ నావిగేషన్ ఆప్షన్ వర్క్ అవ్వాలి అంటే మన డాక్యుమెంట్లో హెడ్డింగ్స్ ఉండాలి, హెడ్డింగ్స్కి హెడ్డింగ్ స్టైల్ ఉండాలి, సో అప్పుడే అది వర్క్ అవుతుంది. ఓకే, ఇది నావిగేషన్. క్లియర్? క్లోజ్ చేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ జూమ్. సో మన డాక్యుమెంట్ని జూమ్ చేసుకోవడం. జూమ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 200% జూమ్ కావాలా, ఓకే. ఓన్లీ 100% జూమ్ కావాలా, ఈ జూమ్కే షార్ట్ కట్ మనకి ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ కార్నర్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేయొచ్చు, మన డాక్యుమెంట్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా, ఈ కార్నర్లో ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 100% అంటే 100% మన డాక్యుమెంట్ కనిపిస్తుంది. వన్ పేజ్ అంటే ఒకటే పేజ్ కనిపిస్తుంది, డాక్యుమెంట్ అంతా ఒకటే పేజ్ కనిపిస్తుంది. మల్టిపుల్ పేజెస్ అంటే ఒకేసారి మల్టిపుల్ పేజెస్ మనం చూడొచ్చు. పేజ్ విడ్త్ అంటే విడ్త్ వైజ్ కనిపిస్తుంది, అంటే మీ డాక్యుమెంట్ని మీరు ఎలా వ్యూ చేయాలనుకుంటున్నారు, సింగిల్ పేజ్ కావాలా, మల్టిపుల్ పేజెస్ కావాలా, లేదంటే పేజ్ విడ్త్ వైజ్ కావాలా. సో ఇవన్నీ ఏం కాదు, ఆప్షన్ ఏమవుతుందంటే జూమ్ ఉంది కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ ఆప్షన్ యూస్ చేసి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ అవుట్ చేస్తున్నాను, జూమ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మల్టిపుల్ పేజెస్ ఒకేసారి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ ఆప్షన్ కూడా అదే, వన్ పేజ్ అంటే వన్ పేజ్ అడ్జస్ట్ అవుతుంది, మల్టిపుల్ పేజెస్ అంటే మల్టిపుల్ పేజెస్ అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు నేను జూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, డాక్యుమెంట్ అనేది బేస్డ్ ఆన్ సైజ్ని బట్టి మనకి ఒక పేజ్ చూపించాలా, మల్టిపుల్ పేజెస్ చూపించాలా అనేది డిసైడ్ చేసుకుంటాను. సో అది ఆప్షన్ ఇది. ఓకే, ఎగ్జాక్ట్ మనకి ఏంటి, డిఫాల్ట్గా మనం యూజ్ చేసేది 100%. ఓకే, ఇది క్లియర్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ వ్యూలో విండో, న్యూ విండో అని ఉంది. సో న్యూ విండో అంటే ఏంటి అంటే, ఇక్కడ మన డాక్యుమెంట్ చూడండి, డిఫాల్ట్ డాక్యుమెంట్ నేమ్ document1 అని ఉంది కదా. సో ఈ డాక్యుమెంట్కి నాకు ఇంకొక డూప్లికేట్ ఫైల్ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఫైల్ ఉంది, మామూలుగా మనం ఏం చేస్తాం, దీన్ని సేవ్ చేస్తాం, తర్వాత ఇంకో డూప్లికేట్ కావాలంటే సేవ్ యాజ్ చేస్తాం. సో ఇట్ విల్ క్రియేట్ అనదర్ ఫైల్. బట్ ఇక్కడ నాకేంటంటే ఇదే డాక్యుమెంట్లో ఇంకొక ఫైల్ ఇక్కడ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. document1లో న్యూ విండో అన్నాను చూడండి, ఇక్కడ ఏమైంది 1.2 అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయింది. మళ్ళీ వ్యూలోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ అన్నాను, సో మళ్ళీ ఏమైంది, ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ అయింది చూడండి 1.3. సో ఇలాగ మనం ఇక్కడ చూడండి, మీరు కింద అబ్జర్వ్ చేస్తే టాస్క్ బార్లో ఇక్కడ చూడండి 1 2 3 డాక్యుమెంట్స్ వచ్చాయి చూసారా, 1 2 3 డాక్యుమెంట్స్ వచ్చాయి. సో ఇలాగ మనకి ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్కి డూప్లికేట్ డాక్యుమెంట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, మనం ఇప్పుడు ఏ విండోలో ఉన్నాం, 1.3లో ఉన్నాం. ఓకే, ఈ పక్కన ఇక్కడ చూడండి స్విచ్ విండోస్ అని ఒక ఆప్షన్ ఉంది, స్విచ్ విండోస్. ఇది క్లిక్ చేయగానే ఇందులో చూడండి టిక్ మార్క్ దేనికి ఉంది, 1.3 అంటే ప్రజెంట్ మనం ఇందులో ఉన్నాం 1.3 అనే డాక్యుమెంట్లో ఉన్నాం. ఇప్పుడు నేను 1.1 క్లిక్ చేశాను చూడండి, 1.1 డాక్యుమెంట్ క్రియేట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి 1.2 క్లిక్ చేశాను, 1.2 అనే డాక్యుమెంట్ ఓపెన్ అయింది. సో అలాగే మనకి ఏంటంటే స్విచ్ విండోస్ యూస్ చేసి ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అరేంజ్ ఆల్ అని ఒక ఆప్షన్ ఉంది. నాకు ఎన్నైతే డాక్యుమెంట్స్, డూప్లికేట్ డాక్యుమెంట్స్ మనం క్రియేట్ చేసామో డూప్లికేట్ డాక్యుమెంట్స్ అన్ని నాకు ఒకేసారి డిస్ప్లే రావాలి. అరేంజ్ ఆల్ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాక్యుమెంట్ 1.2, డాక్యుమెంట్ 1.3, డాక్యుమెంట్ 1.1 అంటే 3 డాక్యుమెంట్స్ ఒకేసారి మనకు ఓపెన్ అయ్యాయి చూడండి. ఇందులో కూడా మళ్ళీ విజన్ ఫస్ట్ పేజ్, అలానే ఇక్కడ కూడా విజన్. అంటే ఎన్నైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ని హారిజాంటల్గా మనం ఒకేసారి అన్ని డాక్యుమెంట్స్ని మనం చూడొచ్చు. అర్థమైంది కదా కాన్సెప్ట్. సో అది అంటే డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు విత్ న్యూ విండో ఆప్షన్. అగైన్ మనం ఆ విండోస్ అన్ని కూడా ఒకేసారి చూడాలి అనుకుంటే న్యూ విండో ఆప్షన్ యూస్ చేసి ఒకేసారి మనం చూడొచ్చు. సో క్లోజ్ చేయాలనుకుంటున్నాను, డైరెక్ట్గా క్లోజ్. అలానే ఇది కూడా క్లోజ్ చేశాను, దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను, ఈ విండోని మ్యాక్సిమైజ్ అయ్యింది. ఓకే, ఇది న్యూ విండో అండ్ అరేంజ్ ఆల్. పక్కన స్ప్లిట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇదేం చేస్తుంది అంటే మన ఎగ్జిస్టింగ్ పేజ్ని స్ప్లిట్ చేస్తుంది, 2 పేజెస్ కింద స్ప్లిట్ చేస్తుంది. చూడండి మీకు ఆప్షన్ చూస్తే ఐడియా వస్తుంది. స్ప్లిట్ అని క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి చూడండి ఆటోమేటిక్గా ఏమైంది, ఇది ఒక డాక్యుమెంట్ మళ్ళీ కింద ఇంకొక డాక్యుమెంట్ కింద క్రియేట్ అయింది. అంటే మన డాక్యుమెంట్ని ఏం చేస్తుంది,
2 పేజెస్ కింద స్ప్లిట్ చేసింది. సరే ఈ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది స్ప్లిట్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనకి కీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో మనకి బుక్లెట్ ఉంటుంది, క్వశ్చన్ బుక్లెట్. అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? అరౌండ్ ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత మళ్ళీ కింద లాస్ట్ పేజ్లో కీ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ పేజ్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెక్ చేయాలనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? ఆ పేజ్ని అంటే స్క్రోల్ చేసుకోవాలి, లాస్ట్ పేజ్ వరకు స్క్రోల్ చేసుకుని వెళ్ళాలి. పాయింట్ అర్థమైంది కదా? సో ఒక డాక్యుమెంట్ ఉంది, పీడిఎఫ్ ఫైల్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ, అందులో ఒక 20 పేజెస్ ఉన్నాయి. సో లాస్ట్ పేజ్లో 20th పేజ్లో ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఫస్ట్ పేజ్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెక్ చేసుకుంటూ వస్తున్నారు, ఫస్ట్ పేజ్లో ఉన్నారు, మళ్ళీ దాని ఆన్సర్ చెక్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? 20th పేజ్కి రావాలి. అంటే ప్రతిసారి మనం ఏం చేయాలి? డాక్యుమెంట్ని స్క్రోల్ చేసుకోవాలి. సో నాకు అలా స్క్రోల్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. సో ఇదేం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫస్ట్ పేజ్ అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకోండి, కిందన ఏం చేస్తారు? లాస్ట్ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అంటే మీ ఆన్సర్స్ కీ ఎందులో అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనేది కీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ పేజ్, అంటే నాకు ఇందులో టోటల్ 3 పేజెస్ ఉన్నాయి కాబట్టి నేను థర్డ్ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, లాస్ట్ పేజ్. అదే మీకు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఏంటి? క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, దాని ఆన్సర్ కింద 1 2 3 4 చెక్ చేసుకోవచ్చు. సో ఈజీగా మనకి ఏమవుతుంది? కంపేర్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో అది ఈ పైన పేజ్ని ఏం చేస్తాం? స్లోగా మనం మూవ్ చేసుకుంటూ ఉంటాం, స్క్రోల్ బటన్ యూస్ చేసి మూవ్ చేసుకుంటూ ఉంటాం. కింద ఆన్సర్స్ అనేది మనం ఫిక్స్డ్గా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. దానికోసం మనం స్ప్లిట్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. అర్థమైంది కదా? ఇది వద్దు అనుకుంటే రిమూవ్ స్ప్లిట్, రిమూవ్ అయిపోతుంది. ఓకే, దీని తర్వాత సో ఇవి ఆప్షన్స్, ఇందులో మెయిన్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాక్రోస్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆప్షన్, మీకు ఎక్కువగా ఇంటర్వ్యూస్లో అడుగుతారు దీని గురించి, మ్యాక్రోస్ గురించి. ఓకే, సో మ్యాక్రోస్లో మనకి ఏంటంటే మ్యాక్రోస్ ఆప్షన్ అంటే ఇట్ ఈస్ ఏ టూల్ వేర్ వీ కెన్ రికార్డ్ అండ్ రన్ ది డేటా. అంటే మ్యాక్రోస్ అంటే ఏం చేస్తుందంటే రికార్డ్ అండ్ రన్. అంటే రికార్డ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా రిపీటెడ్గా యూస్ చేసే మ్యాటర్ ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు జనరల్గా మీరు ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, స్కూల్లో వర్క్ చేస్తున్నారు, అక్కడ ప్రతిరోజు మనం రిపీటెడ్గా వాడే మ్యాటర్ ఏదైనా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? జనరల్గా దాన్ని వేరే ఏదైనా ఒక ఫైల్లో సేవ్ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపీ పేస్ట్ చేస్తాం. ఇక్కడ మ్యాక్రో కూడా కాపీ పేస్ట్ లాంటిదే, కాకపోతే కాపీ పేస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? వేరే ఫైల్లో సేవ్ చేసి పెడతాం, ఆ ఫైల్ని ఓపెన్ చేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ దాన్ని పేస్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మ్యాక్రో అంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ అప్లికేషన్లోనే, ఈ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్లోనే అది డిఫాల్ట్గా స్టోర్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ చేశారో మనకి మ్యాక్రోస్లో మనం రికార్డ్ చేసిన మ్యాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ తీసుకోండి, అడ్రస్ ఒక 10 లైన్స్ ఉంటుంది. సో ప్రతిరోజు నేను అడ్రస్ టైప్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో అలాగని చెప్పి వేరే ఫైల్లో సేవ్ చేసి ఆ ఫైల్ ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేయాలన్నా టైం వేస్ట్. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే అడ్రస్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాను మ్యాక్రోస్లో. చూడండి ఎలా రికార్డ్ చేయాలి. చూడండి, ఫస్ట్ మీరు ఎక్కడైతే డాక్యుమెంట్ టైప్ చేయాలనుకున్నారో అక్కడ కర్సర్ని ప్లేస్ చేసి మ్యాక్రోస్లోకి వెళ్ళండి, వ్యూ మెనూలో మ్యాక్రోస్కి వెళ్ళి రికార్డ్ మ్యాక్రో, జస్ట్ రికార్డ్ మ్యాక్రో క్లిక్ చేయగానే నేమ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అని ఇచ్చాను, నేమ్ మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేశాను. ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి రికార్డ్ సింబల్, క్యాసెట్ సింబల్ ఓపెన్ అయింది, అంటే రికార్డ్ సింబల్ అది. ఇప్పుడు మీకు నచ్చిన మ్యాటర్ రాసుకోండి. టు ది మేనేజర్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కుర్మన్నపాలెం, విశాఖపట్నం. ఓకే, ఇలా టైప్ చేసి పెట్టుకోండి. మీకు కావాల్సిన మ్యాటర్ అంతా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత చూడండి రికార్డ్ అవుతుంది ఇది. సో మ్యాటర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మ్యాక్రోస్కి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ అనండి. చూడండి స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అయిపోయింది కదా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేయలేదు, సేవ్ చేయకుండా క్లోజ్ చేశాను. మళ్ళీ నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, న్యూ డాక్యుమెంట్, విండో ప్లస్ ఆర్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను, న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఆ మ్యాటర్ కావాలి. నేను ఏదైతే మ్యాక్రోస్ రికార్డ్ చేసి పెట్టుకున్నానో ఆ రికార్డెడ్ మ్యాటర్ నాకు కావాలి. సో ఎక్కడైతే మీకు మ్యాటర్ కావాలో అక్కడ కర్సర్ని ప్లేస్ చేసుకుని వ్యూ మెనూకి వెళ్ళి మ్యాక్రోస్ క్లిక్ చేయండి. ఈ మ్యాక్రోస్లో చూడండి ఇక్కడ వ్యూ మ్యాక్రోస్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యూ మ్యాక్రోస్ క్లిక్ చేయండి.
చూడండి, ఇందులో మనం ఆల్రెడీ సేవ్ చేసిన మ్యాక్రోస్ అన్ని ఇందులో ఉన్నాయి. మనం సేవ్ చేసింది ఏంటి, అడ్రస్ 1 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని రన్ అనండి. సో రన్ అని క్లిక్ చేయగానే చూడండి, మనం ఏదైతే మ్యాక్రోస్ ఇచ్చామో మ్యాక్రో అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఇది మ్యాక్రోస్ అంటే మ్యాక్రో ఏం చేస్తుంది, రికార్డ్ అండ్ రన్. మనం వన్స్ రికార్డ్ చేసామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని రన్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ మనకి వ్యూ మెనూలో. యాక్చువల్లీ మ్యాక్రోస్ అనేది మనకి ఎంఎస్ వర్డ్లో కన్నా ఎక్సెల్లో ఎక్కువగా యూస్ చేస్తాం. మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఎక్సెల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. బయట వర్క్ ఏరియాలో మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఎక్సెల్. ఎక్సెల్ క్లాసెస్ నెక్స్ట్ వీక్ నుంచి మీకు స్టార్ట్ చేస్తాను. సో మనకి ఇందులో మెయిలింగ్ ఒకటి పెండింగ్ ఉంది. సో మెయిలింగ్ క్లాస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎక్సెల్ క్లాస్ కంప్లీట్ చేస్తాను. సో ఇది ఈరోజు టాపిక్, వ్యూ మెనూ. సో ఒక డాక్యుమెంట్ని మనం ఎలా చూడాలి, అలానే నావిగేషన్ ఎలా యూజ్ చేయాలి, అలానే డాక్యుమెంట్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత మల్టిపుల్ డాక్యుమెంట్స్ని ఒకేసారి ఎలా చూడాలి, అండ్ మ్యాటర్ని ఎలా మనం రికార్డ్ చేసుకోవాలి, అది మ్యాక్రోస్ యూజ్ చేసింది. సో ఇవన్నీ కూడా వ్యూ మెనూలో ఉన్న ఆప్షన్స్. ఓకే, సో క్లాసెస్ అన్ని నీట్గా ఫాలో అవ్వండి. సో ప్రతి ట్యాబ్ ఫాలో అవ్వండి, ప్రతి వీడియో చూడండి. వీడియోస్ అన్ని మీకు క్లారిటీగా ఉంటాయి. వీడియోస్ అన్ని చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. వీడియో చూసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆప్షన్ ఏంటనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు క్లియర్ చేస్తాను డౌట్స్ అన్నీ కూడా. సో నా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మస్ట్ అండ్ షుడ్గా వీడియో అనేది లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.